వరండాలో పడక కూర్చి వేసుకుని చుక్కల్ని చూస్తూ పడుకున్నాడు సుందర్రావు. పడుకున్న అరగంట కల్లా సుందర్రావు బక్క శరీరం చలికి గడగడలాడిపోయింది. లేచి ఇంట్లోకెళ్లాలంటే బద్ధకం వేసి అలాగే పడుకున్నాడు. కోటబయలు లోయకు శరత్తు, చలి కలిసి వచ్చేశాయి. చలి పులిలా ఆ లోయలో 6 మాసాలు బీరు తిరుగుతుంది. దాని బాధకు బీదా బిక్కి తల్లడిల్లిపోతారు. సుందర్రావు అభిప్రాయంలో చలికాలం ధనవంతుల కాలం. తిండి బట్టలేని బీదలకు వేసవే మేలు. సుందర్రావు ఇంట్లోకెళ్ళి శాలువ తెచ్చుకోవాలనుకున్నాడు. మళ్ళీ లేవబుద్ధి కాలేదు. తన్ను తానే కౌగిలించుకుని ఆకాశాన్ని చూస్తూ పడుకున్నాడు. వెన్నెల కాలం అయిపోయింది. చీకటి వచ్చేసింది. నల్లని బండ మీద రాలిన అన్నపు మెతుకల్లా చుక్కలు. వాటి కోసం పరిగెడుతున్న పాపాయిలా చంద్రుడు. తృప్తిగా తిని కదల్లేకుండా ఉన్న మహాకాయుడులా నల్లని రెక్కల కొండ. చీకటిలో కలిసిపోలేక చుక్కల వెలుగులో కనిపించలేక ఉన్న రెక్కల కొండను చూడగానే రంగారెడ్డి జ్ఞాపకం వచ్చాడు సుందర్రావుకు. రంగారెడ్డి రెక్కల కొండ, రెక్కల కొండే రంగారెడ్డి. కోటబయలు రెడ్ల జీవితం రెక్కల కొండకు మాత్రమే తెలుసు. దానికి నోరొస్తే ఎన్నో కథలు చెప్పగలదు. తాను చూసిన దొమ్మీలు, దోపిడీలు, గృహభంగాలు, మానభంగాలు ఎన్నో. అవన్నీ కోటబయలు రెడ్లు చేయమంటే జరిగాయి, చేస్తే జరిగాయి. రెక్కలకొండ నోరు విప్పితే చెట్లు బాధతో చీలిపోతాయి, శిలల గుండెలు పగిలిపోతాయి. బండలకు కోటబయలు రెడ్ల గుండెలుండటం ఆశ్చర్యమే. అలా గుండె మూల్చిన మొట్టమొదటి బండ రంగారెడ్డి. ఆలోచనల వేడికి సుందర్రావుకు చలి తక్కింది. సిగరెట్టు వెలిగించి మళ్ళీ ఆలోచించసాగాడు. రెడ్డి ఎందుకంత బేలపడిపోయాడు? అలాంటి చక్రబంధంలో ఇరుక్కుంటే తానైనా బేలపడిపోతాడు కాబోలు. పార్వతి, సుధాకర్ అక్కా తమ్ముళ్ళు. తలుచుకుంటేనే గుండె జలధరించిపోతుంది. వాళ్ళ ప్రేమ ఎంత దాకా వచ్చిందో. వాళ్ళ ప్రేమ ఏమాత్రము హద్దులు దాటి ఉన్నా రంగారెడ్డి గారన్నట్టు వంశనాశనమే. కోటబయలు రెడ్ల వంశ నాశనం అంటే రెక్కలకొండ నాశనం కావటం అన్నమాట. అది జరగకూడదు. ఎలా? ఈ వంశనాశనం జరగకూడదు. ఎలా? సిగరెట్టు పారేసి లేచి సరిగ్గా కూర్చున్నాడు సుందర్రావు. తన మనసులో కీచురాలు అరుస్తున్నట్లనిపించింది. రకరకాల ఆలోచనలు అతని మనస్సులో సందడి చేశాయి. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి. పార్వతి, సుధాకర్లను విడదీయాలి. మళ్ళీ అదే ప్రశ్న. ఎలా? ఎర్రయ్యను, రాజమ్మను ఒప్పించి వాళ్ళను దూర ప్రాంతాలకు పంపేస్తే వాళ్ళు పోతారా? బహుశా ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకున్న తన బిడ్డకు అన్యాయం చేయటానికి రెడ్డి అంగీకరించకపోవచ్చు. దండిగా డబ్బిస్తే ఎర్రయ్య ఒప్పుకోవచ్చు. దండిగా అంటే ఎంత? 10,000, 25,000? తర్వాత పార్వతి జీవితం ఏం కావాలి? ఎర్రయ్య ఆమె పెళ్లి చెయ్యగలడా? అసలు చెయ్యాలనుకుంటాడా? లేక ఆమెను నీ దారి నువ్వు చూచుకోమని వదిలేస్తాడా? ఇవన్నీ రెడ్డికి కూడా తెలుసు. అందువల్ల అతడు ఈ మార్గానికి ఒప్పుకోడు అనిపించింది సుందర్రావుకు. తలుపు తీసుకుని శారదమ్మ వరండాలోకొచ్చింది. తలెత్తి భార్యను చూచాడు సుందర్రావు. మీ ఆలోచన ఇంకా తెగలేదు అన్నది శారదమ్మ. సుందర్రావు జవాబుగా నవ్వాడు. ఉదయం ఆలోచించుకోవచ్చు, చలేస్తుంది, ఇంట్లోకొచ్చి పడుకోండి అన్నది శారదమ్మ మళ్ళీ. నాకేం చలిగా లేదు అన్నాడు సుందర్రావు. శారదమ్మకు అందులోని చమత్కారం అర్థమైంది. చమత్కారాలకేం కరువు లేదు అన్నది చమత్కారంగానే. సుందర్రావు నవ్వాడు. శారదమ్మ పడక కుర్చీ పక్కనే నేల మీద కూర్చుంటూ ప్రశ్నించింది. ఏదైనా ఆలోచన తోచిందా? లేదు అన్నాడు సుందర్రావు నిరాశగా. నన్నొక ఆలోచన చెప్పమంటారా? సుందర్రావు కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు. కరణేషు మంత్రి, చెప్పు. ఇలాంటి డొంక తిరుగుడు విషయాల్లో ఆడవాళ్ళ బుర్రలే బాగా పనిచేస్తాయి అన్నాడు సుందర్రావు చిరునవ్వుతో. శారదమ్మ అనుమానంగా చుట్టూరా చూచింది. పర్వాలేదు చెప్పు, మన గోడలకు చెవులు లేవలే. రాజమ్మకు ఎర్రయ్యకు అసలు విషయం తెలుసు కదా, వాళ్ళ చేత పార్వతికి చెప్పించితే బాగానే ఉంటుంది. వాళ్ళిద్దరూ అక్కా తమ్ములని తెలిస్తే వాళ్ళు భరించగలరంటావా? అంతేకాకుండా వాళ్ళ ప్రేమ ఎంతదాకా వెళ్ళిందో ఎవరికీ తెలియదు. ఈ విషయం తెలిస్తే వాళ్ళు భరించలేరు శారదా. సుందర్రావు బాధగా అన్నాడు. అలాగైతే మీరు ఈ పెళ్లి ఆపలేరు. ఆపాలి, ఆపి తీరాలి. ఆపటం కష్టమేమీ కాదు. రెడ్డిగారు ఇద్దరిని పిలిచి వాళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళని చెబితే చాలు, పెళ్లి ఆగిపోతుంది. అలా చెయ్యొచ్చుగా. సుధాకర్కు తండ్రి మీద అసహ్యం కలుగుతుంది.
తల్లిదండ్రుల వ్యక్తిగత జీవితంలోని లోపాలు పిల్లలకు తెలియటం అంత మంచిది కాదు. తను బ్రతికుండగా తన కొడుకు ఎదుట నిలబడగల ధైర్యం లేకుండా పోతుంది రెడ్డి గారికి. వారికి ఆ బ్రతుకు కంటే చావు మేలు. వారు ఆ స్థితికి రావటం నేను బ్రతికుండగా జరగనివ్వను. అంతేకాకుండా పార్వతి, సుధాకర్ ఆ దెబ్బకు తట్టుకోలేరు. శారదమ్మ ఆలోచనలో పడింది. నాకంటే చాలా తెలివైన దాన్నని మిడిసిపోతుంటావు. మార్గం చెప్పు చూద్దాం నవ్వుతూ అన్నాడు సుందర్రావు. ఈ పెళ్ళి ఆపాలంటారు మళ్ళీ అడిగింది శారదమ్మ. అవును అవును అవును. వాళ్ళిద్దరి మధ్య దురభిప్రాయాలు కలుగజేస్తే? సుందర్రావు నవ్వాడు. కరణం పెళ్ళాను అనిపించుకున్నావు. సుధాకర్ మీద నిందలు, నేరారోపణలు నిలవవు. పార్వతి మీద నిందలు వేసి సుధాకర్ను వేరు చేయటానికి రెడ్డిగారి మనసు ఒప్పుకోదు. అలాగైతే మీరు వాళ్ళను విడదీయలేరు. విడదీయకుండా అక్క తమ్ముళ్ళకు పెళ్లి చేస్తామా? అలాగైతే ఆ విషయం వాళ్ళకు చెప్పాల్సిందే. అది మాత్రం వీలు కాదు. వీళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళని తెలియకుండా వాళ్ళని వేరు చేయాలి. సుందర్రావు దృఢంగా అన్నాడు. అది మీరు అనుకున్నంత సులభం కాదు అన్నది శారదమ్మ. అది సులభమని నేననుకోనూ లేదు, అననూ లేదు. పిచ్చి మొగమా, నువ్వే సలహా చెప్పే మేధావిలా వచ్చి పక్కన చేరావు. నేను సలహా చెప్పడానికి రాలేదు అన్నది శారదమ్మ. మరి ఎందుకొచ్చావు అని ప్రశ్నించిపోయిన సుందర్రావు వస్తున్న వ్యక్తిని చూచి ఆగిపోయాడు. ఆ వస్తున్న వ్యక్తి సుధాకర్. అరే, సుధాకర్ వస్తున్నాడు అన్నాడు సుందర్రావు ఆశ్చర్యంగా. ఏ సుధాకర్ అన్నది శారదమ్మ. రెడ్డి కొడుకే. శారదమ్మకు తేలు కుట్టినట్లు అనిపించింది. దిగ్గున లేచి లోపలికి వెళ్ళిపోయింది. సుధాకర్ వరండా ముందుకొచ్చాడు. రావయ్యాలుడు రా. ఏం ఇలా చెప్పకుండా చేయకుండా అర్ధరాత్రి వేళ వచ్చేశావు అన్నాడు సుందర్రావు. సుధాకర్ మౌనంగా నిలబడ్డాడు. మా ఇంట్లో 2 కుర్చీ లేదయ్యా. నువ్వు వస్తున్నావని ముందుగానే చెబితే. చాలే మావయ్య సరసాలు విసుగ్గా అన్నాడు సుధాకర్. సుందర్రావు నొచ్చుకున్నాడు. శారదమ్మ చాప అందించింది. చాపపరిచి తాను కూర్చుంటూ కూర్చో సుధాకర్ అన్నాడు సుందర్రావు కాస్త గంభీరంగా. సుధాకర్ మాట్లాడకుండా కూర్చున్నాడు. ఏమిటింత రాత్రప్పుడు వచ్చావు అన్నాడు సుందర్రావు. మీతో మాట్లాడాలని వచ్చాను. ఈరోజు మా నాన్నగారి ప్రవర్తన చూచారుగా. దాన్ని చూచిన తర్వాత నేను పూర్తిగా మారిపోయాను. అంటే నా సుఖానికి ఎవరడ్డం వచ్చినా లెక్క చేయదలుచుకోలేదు. సుందర్రావు ఆశ్చర్యపోయాడు. ఎవరడ్డం వచ్చారు నీ సుఖానికి? ఎవరొచ్చినా సరే, చివరికి మా నాన్నగారైనా సరే. మీ నాన్నగారు నీ సుఖానికి ఎందుకు అడ్డం వస్తారు? నువ్వేమైనా వారికి శత్రువా? సుధాకర్ జవాబు చెప్పలేక ఇబ్బంది పడ్డాడు. చెప్పవయ్యా, మీ నాన్నగారికి నువ్వు శత్రువా? రెట్టించాడు సుందర్రావు. లేదు. మరి మీ నాన్నగారు నీ సుఖానికి అడ్డం వస్తున్నారు ఎందుకన్నావు? నేను అలా అనలేదు అన్నాడు సుధాకర్. ఎలా అన్నా నీ మనసులోని మాట అదే. నువ్వు అలాంటి నిర్ణయానికి వచ్చినప్పుడు నా మనసుకు ఎంతో బాధ కలుగుతుంది. ఇందుకు ఇంత రాత్రివేళ ఎందుకొచ్చావో చెప్పలేదు. నీతో మాట్లాడాలని. మాట్లాడుతున్నావుగా. అవాకులు చవాకులు ఇవి మాట్లాడటానికైనా వచ్చింది? తీవ్రమైన మాటను నవ్వుతూ అన్నాడు సుందర్రావు. సుధాకర్ ఆశ్చర్యపోయాడు. సుందర్రావు నేర్పును చూచి తన తెలివితేటలు అతనికి వాక్చాతుర్యం ముందు కొరగాకపోయినందుకు తన మీద తాను విసుక్కున్నాడు. మీ నాన్నగారిని తిట్టడానికేనా నువ్వు రావటం? మళ్ళీ అన్నాడు సుందర్రావు. నేనెక్కడ తిట్టాను మావయ్య? ఎందుకు అలాంటి మాటలంటావు? కాస్త కోపంగా అన్నాడు సుధాకర్. సుందర్రావు సర్దుకున్నాడు. కాకపోతే ఏంది అల్లుడు, నువ్వు నీ మాటలు? వచ్చి కూర్చున్నప్పటి నుంచి చూస్తున్నాను. నీ సుఖం అంటావు, నీ సుఖానికి ఎవరో అడ్డం వస్తున్నారంటావు. నీ పిచ్చి కాకపోతే ఏం మాటలవి? నాకిష్టం లేని పెళ్లి చేయాలనుకోవడం నా సుఖానికి అడ్డం వచ్చినట్టు కాదా? ఎవరు? మా నాన్నగారు. ఎంతసేపు నీ దృష్టి నుంచి మాత్రమే చూడకు. మీ నాన్నగారు ఈ పెళ్లికి అంగీకరించటం లేదంటే అందుకు తగిన కారణం ఏదో ఉండాలి. లేనిది వారెప్పుడూ ఇలా ప్రవర్తించరు. ఎంతసేపు మన అభిప్రాయమే సరనుకోవటం కంటే ఇతరుల దృష్టికోణంలోంచి కాసేపు చూడటం మంచిది. ఆ కారణమేదో వారు చెప్పవచ్చుగా. ఆ మాట ఎత్తి ఎత్తక ముందే అమ్మను గొడ్డులా బాధకపోతే? సుందర్రావు క్షణం ఆలోచించాడు. నిజమే, చెప్పగలిగిన కారణమైతే తప్పగా చెప్పాల్సిందే. అంటే? సుధాకర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. కొన్ని చెప్పరాని కారణాలుండవచ్చుగా. చెప్పరాని కారణాలా? అవును, చెప్పరాని కారణాలే. అవి మీ నాన్నగారికి తెలిసి ఉండవచ్చు, నీకు తెలియకపోవచ్చు. అవి తెలియకుండా నువ్వు ఈ పెళ్లికి తొందరపడటం వారికి ఇష్టం లేకపోవచ్చు. సుధాకర్ ముఖం గంభీరంగా తయారైంది. సుందర్రావు తన పాచిక పారుతున్నందుకు లోలోపల సంతోషించాడు.
ఏమిటి మావయ్య ఆ కారణాలు? ప్రశ్నించాడు సుధాకర్ దిగులుగా. ఏమిటో నాకు మాత్రం ఏమి తెలుసు? నేను నమ్మను. మా నాన్నగారికి తెలిస్తే నీకు తెలిసినట్లే. నీకు తెలిస్తే నువ్వైనా చెప్పు మావయ్య. సుధాకర్ కంఠంలో ధైర్యం లీలగా ధ్వనించింది. తెలీదు సుధాకర్, నిజంగా చెబుతున్నాను. పోనీ ఎవరిని గురించి? పార్వతిని గురించి కావచ్చు. ఒక్క నిమిషం మౌనంగా ఉన్న తర్వాత అన్నాడు సుందర్రావు. పార్వతిని గురించా? అదిరిపడ్డాడు సుధాకర్. ఏం ఉండకూడదా? సుధాకర్ జవాబు చెప్పలేదు. రాజమ్మని గురించి కావచ్చు మళ్ళీ అన్నాడు సుందర్రావు. చన్నీళ్లు అకస్మాత్తుగా ముఖాన్ని పడ్డట్టు ఆశ్చర్యపోయాడు సుధాకర్. ఎవరిని గురించైనా కావచ్చు, మనం ఎలా చెప్పటం? సుధాకర్ నోటమాట రాలేదు. సుందర్రావు సిగరెట్టు వెలిగించాడు. అగ్గిపిల్ల వెలుగులో సుధాకర్ కళ్ళల్లోని భయం ఎర్రగా కనిపించింది. దమ్ములాగినప్పుడు తిరగేసిన 7 అంకెలా కనిపించే సుందర్రావు ముక్కును తళతళలాడే కళ్ళజోడును చూస్తూ కూర్చున్నాడు సుధాకర్. వాళ్ళని గురించి అలాంటి చెప్పలేని కారణాలు ఏముంటాయి మావయ్య? అన్నాడు సుధాకర్ 2 నిమిషాల తర్వాత. సుందర్రావు జవాబు చెప్పలేదు. చెప్పు మావయ్య, అనుమానించవద్దు. నాకు కూడా తెలియదు సుధాకర్, ఇది నా అనుమానం మాత్రమే. పార్వతిని గురించి అలాంటివేమున్నాయి? మళ్ళీ అడిగాడు సుధాకర్. ఆవిడ ఆరోగ్యాన్ని గురించేమో సాలోచనగా అన్నాడు సుందర్రావు. ఆవిడ ఆరోగ్యాన్ని గురించి ఏముంది? పెళ్ళైతే ఆవిడ ఆరోగ్యం బాగవుతుందని డాక్టర్ చెప్పాడట కదా. ఒక్క క్షణం ఆలోచించాడు సుందర్రావు. ఆ మాట నేను చెప్పమంటే డాక్టర్ చెప్పాడు. అది పార్వతి తృప్తి కోసం మాత్రమే. సుధాకర్ దిగ్భ్రాంతుడైపోయాడు. సుందర్రావు నింపాదిగా సిగరెట్టు కాలుస్తూ కూర్చున్నాడు. ఈ పెళ్లి నాన్నగారికి ఇష్టం లేకపోవటానికి కారణం పార్వతి అనారోగ్యమేనా? అన్నాడు సుధాకర్. కావచ్చు. ఇది కాక ఇంకేమైనా ఉందా? సుధాకర్ కంఠంలో కాస్త కాఠిన్యం ధ్వనించింది. అంటే పార్వతి పాలేరు కూతురని, ఆవిడను నేను పెళ్లి చేసుకోవటం మా కుటుంబ గౌరవానికి తక్కువని. అదంతా నీ భ్రమ మాత్రమే. రెడ్డిగారు అలా ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకో ఉంటే పార్వతిని చదివించేవాడు కాదు. అంత ప్రేమగా తన కూతురులా చూచేవాడే కాదు. అవును అన్నాడు సుధాకర్. రెడ్డిగారికి అలాంటి అభిప్రాయాలు లేనేలేవు. వారికి పార్వతి నువ్వు 2 కళ్ళు. అలాగైతే మా పెళ్లి నాన్నగారికి ఎందుకు ఇష్టం లేదు మామయ్య? అదే అర్థం కావటం లేదు. బాగా ఆలోచిస్తే అందుకు కారణం పార్వతి అనారోగ్యం కారణం కాదేమో అనిపిస్తుంది. ప్రతి మాటను నెమ్మదిగా ఉచ్చరిస్తూ అన్నాడు సుందర్రావు. మరింకేమిటి? వారికి రాజమ్మని గురించి ఏమైనా అనుమానాలున్నాయేమో. ఇది కూడా నా ఊహ మాత్రమే. వారెప్పుడూ నాతో స్పష్టంగా చెప్పలేదు. నాకేమీ అర్థం కావటం లేదు. నిజమే, నాకే అర్థం కాలేదు. నీకిలాంటి విషయాలు ఎక్కడ అర్థమవుతాయి? చూడు సుధాకర్, ఆడది మహా విచిత్రమైన వ్యక్తి. ఆడదాన్ని గతాన్ని పూర్వజన్మను తెలుసుకోవటం అంత సులభం కాదు. ఆ విషయాలు మాకు వదులు. నువ్వు తొందరపడకు. నాన్నగారితో ఈ విషయం ప్రస్తావించవద్దు. మనం పరిష్కరించలేని సమస్యలని కాలానికి వదిలేయాలి. కాలం ఎలాంటి సమస్యనైనా తప్పక పరిష్కరిస్తుంది. మానవుడికి, అందులోనూ కార్యం సాధించాలనుకున్న వాడికి ఓర్పు నేర్పు కావాలి. అలాగే మావయ్య. కానీ మీరంతా కలిసి పార్వతిని నన్ను విడదీయకండి. సుందరవు ఏదో చెల్లుమంది. భవిష్యత్ పరిమాణాలు అతని మనసులో ఒకసారి గిర్రున తిరిగాయి. నీకు దేవుని మీద నమ్మకం ఉందా? అడిగాడు సుందర్రావు. ఉంది. కానీ దేవుడంటే మన కర్మను నడిపే శక్తి. నీకు పార్వతికి పెళ్లి రాసి పెట్టి ఉంటే ఎవరూ మిమ్మల్ని విడదీయలేరు. సుందరరావు అన్నాడే కానీ అన్న తర్వాత ఆ మాట అని ఉండకూడదనుకున్నాడు. ఒకవేళ వాళ్ళిద్దరికీ పెళ్లి రాసి పెట్టి ఉంటే అనిపించింది అతనికి. అక్క తమ్ముళ్లకు పెళ్ళేమిటి? దేవుడు అలాంటి పొరపాటు ఏనాడు చెయ్యడు అని మళ్ళీ తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు. అది నిజం మావయ్య. మా ప్రేమ భగవంతుని నిర్ణయం అని నాకు గట్టిగా అనిపిస్తుంది. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు దృఢంగా అన్నాడు సుధాకర్. తన గుండెనెవరో పిసికేసినట్లు అనిపించింది సుందర్రావుకు. అవును అన్నాడు అన్యమస్కంగా. వెళ్ళొస్తాను మావయ్య. సుధాకర్ లేచి గబగబా చీకటిలో అదృశ్యమైపోయాడు. సుందర్రావు అలాగే దిగ్భ్రాంతుడై కూలబడిపోయాడు. సుధాకర్ వెళ్ళిపోయిన తర్వాత శారదమ్మ వరండాలోకొచ్చింది. నిశ్చలంగా చీకట్లోకి చూస్తూ కూర్చొని ఉన్న భర్తను చూచి ఆశ్చర్యపోయింది. ఏమిటండి అలా కూర్చుండిపోయారు? అన్నది శారదమ్మ. శారద, ఆలోచించిన కొద్దీ నా గుండెలు అలసిపోతున్నాయి. కోటబయలు రెడ్ల వంశానికి ఏదో పోయేకాలం వచ్చింది. కాకుంటే ఈ వైపరీత్యాలు జరగవు.
కోటబయలు రెడ్ల వంశం నాశనం కావటం అంటే మన వంశం నాశనం కావటమే శారదా. సుందరరావు కంఠం వణికింది. ఇంట్లో పడుకుని నిద్రపోతున్న కూతురు జ్ఞాపకం వచ్చింది శారదమ్మకు. ఎంతసేపు దూరంగా ఉన్న చలిగాలి ఇద్దరి మనసుల్లోనూ ఒక్కసారిగా దూసుకుపోయింది. మెల్లిగా గేటు తెరుచుకుని లోపలికొస్తున్న సుధాకర్ తన్నెవరో పిలిచినట్లనిపించింది. చుట్టూరా చూచాడు. నల్లని చెట్లు, మరింత నల్లగా ఉన్న నీడలు తప్ప ఎవరూ కనిపించలేదు. నేనే సుధాకర్. పార్వతి చీకటిలోంచి బయటకొచ్చింది. ఆశ్చర్యపోయాడు సుధాకర్. నువ్వా పార్వతి అన్నాడు. ఇంత రాత్రప్పుడు ఎక్కడికెళ్ళావు అడిగింది పార్వతి. అది సరే కానీ నువ్వింత రాత్రప్పుడు ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం ఎదురు చూస్తున్నాను. నేను సుందరం మామయ్యతో మాట్లాడి వస్తున్నాను. ఏమన్నాడు? ఎవరు ఏమన్నా అనవసరం పార్వతి. దేవుడు తప్ప మరెవరూ మనల్ని వేరు చేయలేరు. ఉద్రేకంతో సుధాకర్ గొంతు కంపించింది. చివరకు దేవుడే మనల్ని వేరు చేస్తాడేమో నిట్టూచింది పార్వతి. రెడ్డిగారి పెద్దబావి వద్ద పంపు షెడ్డు ముందు అరుగు మీద కూర్చో ఉన్న సుందర్రావుకు విసుగనిపించింది. పొద్దు 2 బారలే ఉంది. సాయంత్రపు నీడలు పాపముల దురాశల క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకునే ఓపిక కూడా లేని కూలీలు కాలువలో కాళ్ళు చేతులు కడుక్కుని నిశ్శబ్దంగా ఇళ్లకు బయలుదేరుతున్నారు. కానీ ఇంకా రెడ్డిగారు రాలేదు. ఎందుకు రాలేదా అని ఆశ్చర్యపోయాడు సుందర్రావు. సావిత్రమ్మ గారికి జ్వరం ఎక్కువైందా? ఎక్కువైతే మాత్రమేం, ఎన్నిసార్లు ఇంకా ముఖ్యమైన పనులు తగలేదు. అప్పుడు కూడా బావి వద్దకు రావటం మానని రెడ్డిగారు ఈరోజు ఎందుకు రాలేదు? దూరాన వస్తున్న ఎర్రయ్య, రాజమ్మ సుందర్రావు ఆలోచనలు తెంపారు. అదు బాపనోడు దోవకడ్డంగా కూసో ఉంటాడు అన్నది రాజమ్మ ఎర్రయ్యతో కళ్ళతో సుందర్రావును చూపిస్తూ. ఉండని భయమా అన్నాడు ఎర్రయ్య నిర్లక్ష్యంగా తల ఎగరేస్తూ. వారి మాటలు వినిపించలేదు కానీ రాజమ్మ కళ్ళల్లోని ద్వేషం, ఎర్రయ్య తల విసురులోని పొగరు స్పష్టంగా కనిపించాయి సుందర్రావుకు. ఒరే ఎర్రయ్య, నువ్వెంత నీ పొగరెంత అనుకుని నవ్వుకున్నాడు సుందర్రావు. రాజమ్మ ఎర్రయ్య మడిగనుమలు దాటి షెడ్డు ముందున్న కాలువలో ముఖం కడుక్కోసాగారు. నీళ్లు పుక్కిరించి తూ అంటూ ఉమ్మేసింది రాజమ్మ. అది ఎవరి మీద తిరస్కారమో సుందర్రావుకు అర్థమైంది. రాజమ్మ చాలా నెమ్మదిగా పిలిచాడు సుందర్రావు. రాజమ్మ కొయ్యబారిపోయింది. ఎలారా అన్నాడు సుందర్రావు మళ్ళీ. ముఖం తుడుచుకోవటం కూడా మర్చిపోయి ముందుకొచ్చింది రాజమ్మ. ఏం ఒళ్ళలా ఉంది? బాగానే ఉంది సామి అన్నది రాజమ్మ భయంతో పూడుకుపోయిన గొంతుకతో. నీ దగ్గు చూచి ఒళ్ళు బాగోలేదేమోననుకున్నాను. బాగోలేకపోతే చెప్పు, వైద్యం చేయిస్తాను. వద్దు సామి. ఏం ఎర్రయ్య అంతేనంటావా? సుందర్రావు ఎర్రయ్యతో అన్నాడు. జవాబు చెప్పటానికి కూడా ఎర్రయ్యకు గొంతు పెగల్లేదు. అవునన్నట్టు తలూపాడు. రాజమ్మ ఎర్రయ్య భయంగా ఒకరినొకరు చూచుకున్నారు. సుందర్రావుకు నవ్వొచ్చింది. పార్వతి ఆరోగ్యం ఎలా ఉంది అన్నాడు మళ్ళీ సుందర్రావు. సుమారుగా ఉంది అన్నది రాజమ్మ 1 నిమిషం నిశ్శబ్దం తర్వాత. నిన్ను కాదు అడిగింది, ఎర్రయ్యను అడుగుతున్నాను. రాజమ్మ తల వంచుకుని నిలబడింది. ఏం ఎర్రయ్య, ఈలోగా ఎప్పుడైనా పార్వతికి తెలివి తప్పిందా? ఒక్కసారి తప్పిందప్పా అన్నాడు ఎర్రయ్య. ఎప్పుడు? ఎప్పుడంటే ఓ, నీకు జ్ఞాపకం లేనట్టుంది. రాజమ్మకు తప్పకుండా జ్ఞాపకం ఉంటుంది. నువ్వు చెప్పు రాజమ్మ. రోషం పొంగి వచ్చింది రాజమ్మకు. అడ్డం తిరిగితే సుందర్రావు ఎంత ప్రమాదకరమైన మనిషో తెలిసిన రాజమ్మ ఆ రోషాన్ని బయటికి కనబడనీయలేదు. నాకు కూడా జ్ఞప్తికి లేదు సామి అన్నది. ఆవిడ కంఠంలో లీలగా ధ్వనించిన నిర్లక్ష్యపు చీర సుందర్రావుకు తెలియకపోలేదు. నీకు జ్ఞాపకం లేకుండా పోతుందా? నేను నమ్మను. అలాంటివి జ్ఞాపకం పెట్టుకోవటం కంటే నీకు మరొక పనేముంది? చెప్పు చూద్దాం. రాజమ్మ చెప్పక తప్పలేదు. ఆ అప్పగారికి కోపం వచ్చి ఆ అమ్మగారిని కొట్టిన రోజు కదూ, చూచావా? నీకెంత బాగా జ్ఞాపకం ఉందో. జ్ఞాపకం లేదని అనవసరంగా అబద్ధం చెప్పావు, అందులోనూ నా ముందు. సుందర్రావు చిరునవ్వుతో అన్నాడు. రాజమ్మ ఎర్రయ్య ఒకరినొకరు నిస్సహాయంగా చూచుకున్నారు. అరే, మీరు ఎంత బాగా ఒకరినొకరు చూచుకుంటారు, కొత్త దంపతుల్లాగా. రాజమ్మ ఎర్రయ్య అదిరిపడ్డారు. ఎర్రయ్య, పార్వతి ఆరోగ్యం బాగుపడటం నీకు ఇష్టం లేదా? సిగరెట్టు ముట్టించుకుంటూ అడిగాడు సుందర్రావు. లేకేమప్పా, నాకలా అనిపించటం లేదులే. మిమ్మల్ని చూస్తుంటే పార్వతి బాగు కంటే మీ బాగే మీకు ముఖ్యంలా అనిపిస్తుంది. ఎందుకప్పా? ఎర్రయ్య కంఠం భయంతో వణికింది. పార్వతి జబ్బు ఎప్పుడు బాగవుతుందో తెలుసా? తెలుసప్పా. ఎప్పుడు? పెండ్లైతే. అరే, జ్ఞాపకం ఉందే.
నీ వాలకం చూచి అది కూడా మరిచిపోయావేమో అనుకున్నాను. సిగరెట్టు పొగ వదులుతూ వ్యంగ్యం చురచురాలాడే కంఠంతో అన్నాడు సుందర్రావు. ఎర్రయ్య జవాబు చెప్పలేదు. రాజమ్మ మాత్రం పట్టుపడిపోయిన పాములా నిశ్శబ్దంగా బుసకొడుతుంది. సుందర్రావు చూపు రాజమ్మ వైపుకు తిరిగింది. ఏం రాజమ్మ, కూతురికెక్కడైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నావా? ఆ ప్రశ్న వేయటంలో సుందర్రావు ఉద్దేశం ఏమిటో క్షణంలో అర్థమైంది రాజమ్మకు. మేమేని సామి పెండ్లి చేసేది, కూటికి లేనోళ్ళము అన్నది రాజమ్మ. మరీ నువ్వు అనుకున్నంత గుడ్డివాణ్ణి కానులే రాజమ్మ నేను. నాకు చెవులు, కళ్ళు, ముఖ్యంగా బుద్ధి అన్నీ ఉన్నాయి. పార్వతిని నువ్వు చదివించావా పెళ్ళి నువ్వు చేయటానికి? ఇంకెవరు చేస్తారప్పా అన్నది రాజమ్మ అమాయకంగా. ఇంకెవరు, మీ రెడ్డే పెద్దప్ప, ఆయనెందుకు చేస్తారు అన్నాడు ఎర్రయ్య. అవురా పులి, నువ్వు కూడా మొనగాడివే. ఎందుకు చేస్తారా, ఎందుకు చదివించారో అందుకే నవ్వాడు సుందర్రావు. రాజమ్మ ఎర్రయ్య నడుములు విరిగిన పాముల్లా గిలగిలలాడిపోతూ నిలబడ్డారు. పొద్దు గూట్లో పడింది. చెట్ల కింద పాకిన నీడలు చెట్లెక్కాయి. పోతాము సామి, పొద్దుపోయింది అన్నది రాజమ్మ ఎలాగైనా తప్పించుకు బయటపడాలని. ఎందుకు, ఇంటికెళ్ళి మాత్రం చేసేదేముంది అన్నాడు సుందర్రావు కాలుతున్న సిగరెట్టును తీవ్రంగా చూస్తూ. వండుకోవద్దు అన్నది రాజమ్మ ఆశ్చర్యంగా. రెడ్డోరింటి నుంచి తెచ్చుకుని తినటానికి వండుకోవటం ఎందుకు? మళ్ళీ నవ్వాడు సుందర్రావు. తన కోపాన్ని మింగలేక కక్కలేక నిలబడింది రాజమ్మ. ఇందుకు పార్వతి పెళ్లి సంగతి ఏం చేయదలుచుకున్నావు? మేమేం చేసేదప్ప, మా కాడ అంత దుడ్డు యాడుండాది అన్నాడు ఎర్రయ్య. మీ కాడ లేకపోతే మీ రెడ్డి కాడ లేదు. ఆ అప్పగారిని ఎన్నిటికని అడిగేది? అట్లా మాటి మాటికే అడగతా ఉంటే ఏం బాగుంటుంది అన్నాడు ఎర్రయ్య మళ్ళీ. అవునులే, అలా కొంచెం కొంచెం అడగటం ఏమంత బాగుండదు. దొరికితే ఒక్కసారిగా. సుందరరావు వాక్యం పూర్తి చేయలేదు. పూర్తి కాకముందే బిగ్గరగా నవ్వాడు. ఆ నవ్వు రాజమ్మ ఎర్రయ్యల గుండెల్లోకి కత్తిలా దిగబడింది. ఆశ్చర్యంతో వారిద్దరూ కొయ్యబారిపోయారు. చూడరా ఎర్రయ్య, యుద్ధంలో శత్రువులు ముందుకు రాకుండా పెద్ద పెద్ద బాంబులు పూడ్చి పెడతారు. శత్రువులు ముందుకొచ్చారో అవి పేలి చచ్చిపోతారు. కానీ ఈలోగా అలా బాంబులు ఎక్కడ పూడ్చిపెట్టారో తెలుసుకుని నాశనం చేయడానికి కొత్త మిషన్లు వచ్చాయి. వాటికి మైండ్ డిటెక్టర్స్ అని పేరు. పాపం నీకు ఇంగ్లీష్ రాదు. ఆ మాటకొస్తే నీకు చదివే రాదు. ఆ మైండ్ డిటెక్టర్ లాంటిది నా బుర్ర తెలుసా? తేలియకుంటే మీ అప్పగారిని అడుగు చెబుతారు కదండి రెడ్డి గారు. రాజమ్మ ఎర్రయ్య పక్కన నిలబడి ఉన్న రంగారెడ్డిని చూశాడు. వాళ్ళిద్దరి ప్రాణాలు పైనే పోయాయి. రెడ్డి ఎప్పుడొచ్చాడో ఎంతసేపటి నుంచి వింటున్నాడో వాళ్ళకు అర్థం కాలేదు. సుందర్రావు మాత్రం ఎలుకతో చెలగాటమాడుతున్న పిల్లిలా ఆనందంగా తృప్తిగా నవ్వుతున్నాడు. ఆ నవ్వు ఎవరికి కొత్తైనా రంగారెడ్డికి కొత్త కాదు. ఒకసారి చిత్తూరు జిల్లా కోర్టులో చాలా గొప్ప లాయర్ అని పేరున్న రంగస్వామి అయ్యంగారు సుందర్రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేశాడు. అయ్యంగారు 2 గంటలు తంటాలు పడ్డా ఏమో నాకు తెలియదు, నాకు జ్ఞాపకం లేదు అన్న 3 మాటలు తప్ప 4వ మాట సుందర్రావు నోటి నుంచి లాగలేకపోయాడు. కోర్టు అయిపోయినాక బయలుదేరుతున్న అయ్యంగారి వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు సుందర్రావు. ఏమయ్యా కరణం, భలేవాడివే నువ్వు అన్నాడు అయ్యంగారు ఓడిపోయిన ముఖంతో. అవునండి అన్నాడు సుందర్రావు నవ్వుతూ. నీలాంటి వాణ్ణి నా సర్వీసులో చూడలేదయ్యా అన్నాడు అయ్యంగారు. నిజమే ఉంటుందండి. భలే బుర్రయ్యా నీ బుర్ర. నా బుర్రండి, అది ఒక మైండ్ డిటెక్టర్ లాంటిదండి అన్నాడు సుందర్రావు నవ్వుతూ. సుందర్రావు నవ్వును చూచి అయ్యంగారికి ఏడుపు వచ్చినంత పనయింది. అదే నవ్వు ఈనాడు మళ్ళీ రంగారెడ్డి చూచాడు. మీరు వచ్చి చాలాసేపైంది కదండి అన్నాడు సుందర్రావు రెడ్డితో. కాదనబోయి క్షణం ఆలోచించి చాలాసేపయింది అన్నాడు రంగారెడ్డి. రాజమ్మకేమో ఆరోగ్యం సరిగా లేదట. ఆ విషయము, తర్వాత పార్వతి పెళ్లి విషయము అన్నీ మాట్లాడుకుంటున్నాము అన్నాడు సుందర్రావు. ఎంత ఒగ్గబట్టుకున్నా పొంగి వస్తున్నాయి రాజమ్మకు కన్నీళ్ళు. రాజమ్మ, కంట్లో ఏమిటో పడ్డట్టుంది, కళ్ళు తుడుచుకో. ఎర్రయ్య, నువ్వు కూడా వెళ్ళిరా. జీవితాంతం ఖైదులో ఉంటామనుకున్న వారికి అకస్మాత్తుగా విడుదలైనట్టు అనిపించింది సుందర్రావు మాట. రాజమ్మ ఎర్రయ్య బయలుదేరారు. ఈ తతంగమంతా అర్థం కాని రెడ్డి గంభీరంగా కూర్చున్నాడు. రెడ్డి గారు, ఎర్రయ్యను వాపస్ పిలవండి అన్నాడు సుందర్రావు రెడ్డితో రహస్యంగా. రే ఎర్రయ్య, ఇట్లరా. రంగారెడ్డి కంఠంలాగే ఉంది. ఎర్రయ్య వెనుతిరిగి వచ్చి వినయంగా నిలబడ్డాడు. ఎర్రయ్యతో కాస్త పనుంది, నువ్వెళ్ళి వంట చెయ్యి అన్నాడు సుందర్రావు అక్కడే నిలబడ్డ రాజమ్మతో. రాజమ్మకు పాదాలు నేలకు అతుక్కుపోయినట్లనిపించింది.
కష్టం మీద అయిష్టంగా సుందర్రావును మనసులోనే శపిస్తూ ముందుకు నడిచింది. ఒరే ఎర్రయ్య, నువ్వెంత అమాయకుడివిరా, కాలుతున్న సిగరెట్ వైపు జాలిగా చూస్తూ అన్నాడు సుందర్రావు. ఎర్రయ్యకు ఏమీ అర్థం కాక రెడ్డికేసి చూచాడు. నాగుపామునైనా నమ్మవచ్చు కానీ ఆడదాన్ని నమ్మకూడదురా, ఏమంటారు రెడ్డిగారు? ఎర్రయ్య మెదడు ఆలోచనల రంగుల రాట్నమైపోయింది. రెడ్డిగారు, ఆ పోలీసు వ్యవహారం కూడా చెప్పమంటారా? వినయంగా రెడ్డిని ప్రశ్నించాడు సుందర్రావు. విషయం తెలియని రెడ్డి జవాబు చెప్పలేదు. పోనీలేండి, తర్వాత చూద్దాం. రెడ్డిగారు కొన్ని విషయాలలో ఎంత కరుకో, మరి కొన్ని విషయాలలో అంత మెతక. నువ్వెళ్ళు. 2 నిమిషాలు తటపటాయించి తేనె తుట్టెలాంటి మనసుతో కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళాడు ఎర్రయ్య. ఈ బుర్రంది చూచారు, అది మెయిన్ డిటెక్టరే అనుకోండి అన్నాడు సుందర్రావు నవ్వుతూ. పుట్టెడు బాధతో ఉన్న రెడ్డికి కూడా నవ్వొచ్చింది. ఈ మధ్య మళ్ళీ తెలివి తప్పి పడిపోయావటగా అన్నాడు సుందర్రావు పార్వతితో. అవును అన్నది పార్వతి విచారంగా. విచారం నీకెందుకు, నాకుండాలి గాని. ఎందుకు? ఆశ్చర్యంగా ప్రశ్నించింది పార్వతి. నువ్వు నా ఒళ్ళో పడనందుకు. సుధాకర్ నవ్వాడు. పార్వతి నవ్వలేదు. 8 గంటలు దాటినా మంచు కౌగిల నుంచి తేరుకుని బయటికి రాని రెక్కల కొండను తదేకంగా చూస్తూ ఉండిపోయింది. 1 నిమిషం పాటు చలిగాలికి రెపరెపలాడుతున్న పార్వతి కొంగు మాత్రమే నిశ్శబ్దాన్ని భంగం చేసింది. ఏం, నా మాట వినిపించలేదా అన్నాడు సుధాకర్. వినిపించింది. సుధాకర్ వైపుకు తిరగకుండానే జవాబు చెప్పింది పార్వతి. మరి జవాబు చెప్పలేదేం? పార్వతి మళ్ళీ జవాబు చెప్పలేదు. ఏమిటి పార్వతి అలా ఉన్నావు? పార్వతి భుజాలు పట్టి తన వైపుకు తిప్పుకుంటూ అన్నాడు సుధాకర్. పార్వతి కళ్ళు కన్నీటి చలమల్లా ఉన్నాయి. కన్నీళ్ళెందుకు పార్వతి? ఆశ్చర్యంగా అన్నాడు సుధాకర్. నా మూర్ఛ, కన్నీళ్ళు ఇవి 2 సుధాకర్ నా జీవితం. కళ్ళు తుడుచుకుంటూ అన్నది పార్వతి. మనం అనుకున్నది ఏ ఆటంకమూ లేకుండా జరిగిపోతే మానవ జీవితంలో ఆనందం లేదు పార్వతి. జీవితంలోని పోరాటమే జీవితంలోని రుచి. చిన్న చిన్న వాటికంతా అలా తల్లడిల్లిపోకూడదు. నువ్వు చదువుకున్న దానివి, నీకు ఆ మాత్రం తెలియదు. అందుకే సుధాకర్ నేను బాధపడేది అన్నది పార్వతి. ఎందుకు? చదువుకున్నందుకు. ఆశ్చర్యంగా చూచాడు సుధాకర్. నిజం సుధాకర్, నేను 2 తప్పులు చేశాను. మొదటిది చదువుకోవటం, రెండవది నీ ప్రేమను అందుకోవటం. సుధాకర్ జవాబు చెప్పలేదు. దెబ్బతిన్నవాడిలా తల వంచుకుని నేలను చూస్తున్నాడు. నిజం సుధాకర్, మొదటి తప్పు చేయకపోతే రెండో తప్పు చేసేదాన్ని కాదు. నా దుఃఖానికి నా చదువే కారణం. ఆ చదువు లేకపోతే నాకు ఆశలుండేవి కావు. ఏ పాలేరు పెళ్ళంగానూ తృప్తిగా బ్రతుకుతుండేదాన్ని. తృప్తిగా అన్నాడు సుధాకర్ వెగటుగా. అవును సుధాకర్, ఆశలు లేకపోవటమే తృప్తి. ఏమిటి పార్వతి ఈ పాడు వేదాంతం? ఇలాంటి విషయాలు నీవు మాట్లాడితే జీవితం, నేను మాట్లాడితే పాడు వేదాంతం కాదు సుధాకర్. నాకు చదువు లేకపోతే నీకు నాకు మధ్య ఆ రెక్కల కొండ అడ్డం ఉండేది. నిన్ను దూరం నుంచి కూడా చూచే అర్హత కూడా నాకు ఉండేది కాదు. నువ్వు నాకు చిన్నప్పగారుగా ఉండేవాడివి, సుధాకర్గా ఉండేవాడివి కావు. అలాగైతే నా ప్రేమ నీ చదువు మీద మాత్రమే ఆధారపడి ఉందంటావా అన్నాడు సుధాకర్. నాకు చదువు లేకపోయినా నువ్వు నన్ను ప్రేమించేవాడివంటావా? సుధాకర్, అలాంటి ప్రేమలు సినిమాలలో మాత్రమే ఉంటాయి, జీవితంలో ఉండవు. నిజంగా చెబుతున్నాను, నా ప్రేమ నీ చదువు మీద మాత్రమే ఆధారపడలేదు ఆవేశంగా అన్నాడు సుధాకర్. అలాగైతే నేను అనుకుంటున్నదే నిజం. నీ ప్రేమ నా రోగం మీద ఆధారపడి ఉంది అన్నది పార్వతి బాధగా. నువ్వు ఈరోజు చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు పార్వతి. నీకు దండం పెడతాను, అలా మాట్లాడటం మానే. నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా. 1-2 నిమిషాల నిశ్శబ్దం. సూర్యకాంతి క్రమంగా మంచు తెరల్ని చీల్చుకుని వస్తుంది. రెక్కల కొండ చివరి భాగంలో మంచు విడిపోయి రెక్కల్లా ఉన్న కొండపేటు కనిపిస్తుంది. ఇప్పుడు రెక్కల కొండ ఎర్రని రెక్కలు పైకెత్తి ఎగరబోతున్న తెల్లని పక్షిలా ఉంది. మీ నాన్నను తలుచుకుంటేనే నాకు భయమేస్తుంది సుధాకర్ అన్నది పార్వతి. పార్వతి కంఠంలో భయం స్పష్టంగా కనిపించింది. ఎందుకు అడిగాడు సుధాకర్. ఎందుకా? నీకు మాత్రం మీ నాన్నంటే భయం లేదు. పార్వతి ముఖంలో ఒక విషాద రేఖ కదిలింది. నిజం చెబుతున్నాను పార్వతి, నాన్నగారంటే నాకు భయం లేదు. నాన్నగారంటేనే కాదు, ఇంకెవరంటేనూ భయం లేదు. అసలు నేనెందుకు మరొకరికి భయపడాలి ఆవేశంగా అన్నాడు సుధాకర్. నాకు తెలియదు సుధాకర్, కానీ మనమందరం భయపడటానికే పుట్టాము. భయాన్నించి మనం తప్పించుకోలేము. నేను ఇలాగే అనుకునేవాణ్ణి, కానీ మారిపోయాను. నాకిప్పుడు ఎవరంటేనూ భయం లేదు. ఎందుకు ప్రశ్నించింది పార్వతి. నా కోరికలు నాకు ఉన్నాయి.
అవి న్యాయమైనవి అవునా కాదా అని తెలుసుకునే బుద్ధి కూడా ఉంది. వాటికి ఎవరు అడ్డు నిలిచినా నేను లక్ష్యం చేయదలుచుకోలేదు. మీ నాన్నగారైనా సరే? ఆశ్చర్యపోయింది పార్వతి. అవును, మా నాన్నగారైనా సరే. ఆ మాటే సుందర్రావు మామయ్యతో కూడా చెప్పాను. పార్వతికి గుండె ఆగిపోతుందేమోననిపించింది. ఎంత పని చేశావు సుధాకర్? నాకు భయం లేదు. అవసరమైతే ఆ మాట మా నాన్నగారితోనే చెబుతాను అన్నాడు సుధాకర్. అవసరం లేదు. ఆ పని మీ సుందరరావు మామయ్య చూసుకుంటాడు. సుందరరావుని గురించి నీకు సరిగ్గా తెలియదు. అతడు చాలా జిత్తుల మారి అన్నది పార్వతి. తెలుసు. సుందరరావు మావయ్య తన జిత్తులు నా వద్ద ఉపయోగించడు. ఒకవేళ ఉపయోగించినా భయం లేదు. అవి నా వద్ద పారవు నవ్వాడు సుధాకర్. భయం నిండిన కళ్ళతో సుధాకర్ కేసి చూసింది పార్వతి. సుధాకర్ 2 అడుగులు ముందుకు వేసి పార్వతి భుజాల మీద చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు. పార్వతి కళ్ళల్లోని భయం అధికమైంది. ఎందుకంత భయం అన్నాడు సుధాకర్. భయం నా జీవలక్షణం సుధాకర్. భయం లేకపోతే నేను లేను. అది తప్పని నేను నిరూపిస్తాను. పార్వతి భుజం మీద మృదువుగా తడుతూ అన్నాడు సుధాకర్. ఆ అనుభూతి దివ్యంగా తోచింది పార్వతికి. తనకు ధైర్యం చెప్పటానికి ఎవరో గంధర్వుడు పువ్వుతో లలితంగా తన వీపు తట్టినట్లనిపించింది. మృదువైన పార్వతి కౌగిలింత ఆవేశంతో తన రొమ్ము మీద దడదడలాడుతున్న పార్వతి గుండె సవ్వడి సుధాకర్కు కొత్తగా తోచాయి. పార్వతి మృదువుగా పిలిచాడు సుధాకర్. తెలివి తప్పినప్పుడు ఒళ్ళో పడటమే కానీ తెలివిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా నా దగ్గరికి వచ్చావా? లేదు. ఎందుకు? ఆ సంతోషానికి తెలివి తప్పిపోతానేమోనని. మరిప్పుడు తప్పలేదేం? నేను అదే ఆలోచిస్తున్నాను. నెమ్మదిగా ఆలోచించు, తొందరపడకు. ఛీ దొంగ! సుధాకర్ను దూరంగా తోసేసింది పార్వతి. దూరంగా జరిగి నిలబడ్డ పార్వతి చూపులు సిగ్గుతో ముడుచుకున్న జాజి పువ్వుల్లా ఉన్నాయి. ఎదలోని వేడి బయటి చలిని ఓడించి పార్వతి నుదుటి మీదికి ముత్యాల వరుసలా పొంగివచ్చింది. పార్వతి, నీకేమనిపించింది? ఎప్పుడు? ఇంతకు ముందు అంటే? పార్వతి కంఠంలో కొంటితనం గలగలలాడింది. అదే కౌగిలించుకున్నప్పుడు. పార్వతి క్షణం ఆలోచించింది. నువ్వు నావాడివేననిపించింది. ఇంకా ఏమనిపించింది? ఈ బ్రతుకు ఆ మాత్రం సుఖమైనా దక్కింది కదా, అంతే చాలు అనిపించింది. సుధాకర్ ఆలోచించాడు. అలా ఇప్పుడు అనిపించవచ్చు. అది కాదు, అప్పుడేమనిపించిందో అది చెప్పు. చెప్పాగా? చెప్పలేదు. లేదు సుధాకర్. చెప్పాను కదా, నువ్వు నావాడివేననిపించింది. అది కాదు, మనల్ని ఎవరైనా విడదీయగలరనిపించిందా? ప్రశ్నించాడు సుధాకర్. క్షణంలో పార్వతి ముఖంలో విషాదం కమ్ముకుంది. చెప్పు పార్వతి. ఆ విషయం నా మనసులోకి రాలేదు. పోని నేను చెబుతాను. చెప్పు. మనల్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ విడదీయలేరని దృఢంగా అనిపించింది. మీ సుందర్రావు మామయ్య కూడా? ప్రశ్నించింది పార్వతి. సుధాకర్ నవ్వబోయి ఆగిపోయాడు. సుందర్రావు మామయ్య అంటే నీకెందుకంత భయం? ప్రశ్నించాడు సుధాకర్. కారణం తెలియదు సుధాకర్, కానీ ఆయనంటే నాకు చచ్చెంత భయం. మన ఆలోచనల్ని హేళన చేస్తూ ఆయన నవ్వే నవ్వు, మన గుండెను కత్తిలా చీల్చి అందులోని భావాల్ని చదివే ఆయన చూపులు నేను భరించలేను సుధాకర్. నిజమే, కానీ ఆయన నువ్వనుకున్నంత దుర్మార్గుడు కాదు. ఏమో, కానీ మా ఇంట్లో మాత్రం చిచ్చు పెట్టేశాడు. ఎలాగా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సుధాకర్. మా అమ్మ నాన్న పోట్లాడుకోవడం నేనెప్పుడూ చూడలేదు. ఈ మధ్య సుందర్రావు వాళ్లతో ఎప్పుడూ మాట్లాడాడట. ఆ రోజు రాత్రి అమ్మ నాన్న పోట్లాడుకున్నారు. ఆ రోజు నుంచి ఒకరితో ఒకరు చాలా ముభావంగా ఉంటున్నారు. సుధాకర్ కనుబొమ్మలు ఆలోచనతో ముడిపడ్డాయి. కావచ్చు, కానీ మనల్ని మాత్రం విడదీయలేడు. మా అమ్మ నాన్న ఐక్యత నీకు తెలియదు సుధాకర్. వాళ్ళను విడదీయగలిగిన వాడు ఎవరినైనా విడదీయగలడు అన్నది పార్వతి. కానీ మనల్ని మాత్రం విడదీయలేడు. నిద్ర రాకుండా అవస్థపడుతున్న సావిత్రమ్మకు రాత్రి అనంతంగా కనిపించింది. కిటికీ తెరిచి కాసేపు కూర్చున్నామనిపించింది. విసుగ్గా లేచి కిటికీ తెరిచింది సావిత్రమ్మ. తెరవగానే చలిగాలి రువ్వున లోపలికొచ్చింది. సావిత్రమ్మకు శరీరం జివ్వుమంది. కానీ ఆమె కిటికీ ముయ్యలేదు. బయట పల్లెపొడుచు ప్రేమల అచ్చమైన కవితల స్వచ్ఛంగా ఉన్న వెన్నెల్లో మెల్లిగా లయబద్ధంగా ఊగుతున్న చెట్లు, తెల్లని వెన్నెల్లో తన పచ్చదనాన్ని పోగొట్టుకుని మంచుకొండలా కనిపిస్తున్న రెక్కల కొండ. ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. కానీ సావిత్రమ్మకు ఆహ్లాదం కలగలేదు. మళ్ళీ చలిగాలి తెరవేచింది. తనకు చలిగాలి ఎంతో ఇష్టం. రెడ్డిగారికి చలిగాలి శత్రువు కాదు, వారి మాటల్లో చెప్పాలంటే మృత్యువు.
సావిత్రమ్మ విషాదంగా నవ్వుకుంది. తనకు రెడ్డి గారికి ఇంత చిన్న విషయాల్లో కూడా ఐక్యత లేదు. అందువల్లనే తాను క్రమంగా తనకున్న స్వంత అభిప్రాయాలని, ఆశయాలని, చివరకు కోరికల్ని కూడా చంపుకుంటూ వస్తుంది. భేదాభిప్రాయం ఎరుగరు కోటబయలు రెడ్లు. వాళ్ళ మాట సుగ్రీవాజ్ఞ. వాళ్లకు ఇతరులను ఆజ్ఞాపించటమే కానీ ఇతరుల మాట వినటం తెలియదు. చిట్ట చివరకు భార్య మాట కూడా. 25 సంవత్సరాలుగా తన అభిప్రాయాలను చంపుకోవటం ఎంత నేర్చుకున్నా ఈనాడు ఒక్క విషయంలో భర్త అభిప్రాయాన్ని ఏమైనా సరే కాదనాలనిపిస్తుంది తనకు. కాదని తాను బ్రతకగలదా? బ్రతకపోయినా సరే కాదనాలి. తన కొడుకు కూడా తనలాగే బ్రతికాడు. తన అభిప్రాయాలను చంపుకుంటూ నాన్నగారి అభిప్రాయాలకు తల వంచుతూ. అలాంటి సుధాకర్ ఈనాడు తన పట్టుదలను నెగ్గించుకోవాలనుకోవటంలో తండ్రిని మించిపోయేలా ఉన్నాడు. వాడి కోరిక వాడి జీవితానికి సంబంధించింది. కానీ రెడ్డిగారు తన కొడుకు తన జీవితానికి సంబంధించిన ఒక నిర్ణయం చేసుకునే స్వాతంత్ర్యం కూడా ఇవ్వటం లేదు. అది నిజంగా అన్యాయం. ఈ అన్యాయాన్ని సుధాకర్ తల్లిగా తాను ప్రతిఘటించాలి. కానీ కోటబయట రంగారెడ్డి భార్యగా సావిత్రమ్మ ఆలోచనల్ని భగ్నం చేస్తూ వరండాలో రంగారెడ్డి దగ్గు వినిపించింది. అదిరిపడింది సావిత్రమ్మ. రంగారెడ్డి భార్య గది ముందుకొచ్చి మెల్లగా తలుపు తడుతూ సావిత్రి అని పిలిచాడు. రెడ్డి దగ్గులో వారి పిలుపు కలిసిపోయింది. సావిత్రమ్మ గబగబా వెళ్ళి తలుపు తీసి వారుగా నిలబడింది. రంగారెడ్డి లోపలికొచ్చాడు. వానలో తడిసి చలికి గజగజలాడుతున్న ఈకలు రాలిపోయిన పక్షిలా కనిపించాడు రంగారెడ్డి సావిత్రమ్మకు. శాలువ గట్టిగా కప్పుకొని గజగజలాడుతూ నిలబడ్డాడు రెడ్డి. కూర్చోండి అన్నది సావిత్రమ్మ. రంగారెడ్డి కిటికీ పక్కనే ఉన్న పడక కుర్చీలో కూర్చున్నాడు. కిటికీలోంచి వచ్చిన చలిగాలి కత్తిలా తాకింది రంగారెడ్డిని. అబ్బా, ఆ కిటికీ ఎందుకట్ట తెరిచావు? ముందు దాన్ని ముయ్యి విసుగ్గా అన్నాడు రెడ్డి. సావిత్రమ్మ త్వరగా కిటికీ మూసింది. మళ్ళీ ఒక దగ్గు తెర వచ్చింది. తెగకుండా. ఇది తెగదేమో అనిపించే దగ్గు. ఆ దగ్గుకు చుట్టకుపోయాడు రెడ్డి. దగ్గు నిలిచేటప్పటికీ ఆయాసంతో రొప్పుతున్నాడు. కళ్ళ నిండుకు నీళ్లు కమ్ముకొచ్చాయి. రెడ్డి పడుతున్న ఈ బాధ చూస్తున్న సావిత్రమ్మకు కడుపులో దేవినట్లనిపించింది. ఎలా ఉందండి అన్నది సావిత్రమ్మ భర్త వీపు మీద నిమురుతూ. జవాబు చెప్పాలని రెడ్డి చాలా ప్రయత్నం చేశాడు. చాలాసేపు సాధ్యం కాలేదు. ఈ చలికాలం అయ్యేపోయేలాగా ఈ ఆస్తమా నన్ను చంపేసేటట్లుంది అన్నాడు. సావిత్రమ్మ గుండెలో ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపించింది. అలా అనకండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నది. రెడ్డి మృదువుగా నవ్వి ఆనంలే అన్నాడు. గవాక్షంలోంచి వెన్నెల జారుతుంది. అది మసకమసకగా ఉన్న గదిలో వెలుగు కంబంలా ఉంది. దానికి ఆ వైపున ఉన్న భార్య ముఖం మసగ్గా కనిపించని రెడ్డి ఇట్లారా ఈ కుర్చీ మీదకి అన్నాడు. సావిత్రమ్మ వచ్చి భర్త పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుంది. ఇంకా ఎందుకు నిద్రపోలా ప్రశ్నించాడు రెడ్డి. నిద్ర రాలేదు అన్నది సావిత్రమ్మ. ఎలా? ఎందుకో? రెడ్డి నవ్వబోయాడు. కానీ నవ్వలేకపోయాడు. నవ్వుకు ముందే దగ్గుతెర మళ్ళీ వచ్చింది. దగ్గేటప్పటికి 2-3 నిమిషాలు పట్టింది. ఒక చిన్న పని చేస్తావా అన్నాడు రెడ్డి. చెప్పండి. నా రూములో ఆస్తమా పంపు ఉంటాది, తెస్తావా? క్షణంలో తెస్తాను వెళ్తూ అన్నది సావిత్రమ్మ. భర్త గదికి వెళ్ళి పంపు తీసుకుని తిరిగొస్తుండగా అవతల చెట్ల నీడలో ఎవరూ కదిలినట్లనిపించింది. దగ్గరగా వెళ్ళి సగం తెరిచిన కిటికీలోంచి చూసింది సావిత్రమ్మ. గబగబా అవుట్ హౌస్ వైపుకు వెళుతున్న రాజమ్మ కనిపించింది. ఆశ్చర్యపోయింది సావిత్రమ్మ. మళ్ళీ గదిలోంచి భర్త దగ్గు వినిపించింది. రాజమ్మ సంగతి వదిలి త్వరగా తన గదిలోకొచ్చింది. రెడ్డి పంపు అందుకుని గొట్టాన్ని గొంతులో దాకా పెట్టి 4-5 సార్లు రబ్బరు బంతిని అదిమాడు. 1-2 సార్లు పొడిగా దగ్గి పంపు పక్కన పెడుతూ అబ్బా, ఇంక గంటసేపు బతకవచ్చు అన్నాడు. అంతసేపు భయం నిండిన కళ్ళతో చూస్తూ కూర్చుంది సావిత్రమ్మ. ఇప్పుడు ఎలా ఉందండి సావిత్రమ్మ అడిగింది. చెప్పలా, ఇంక గంటసేపు బతకొచ్చు. అరెరే, అట్లా మాటలు అనన్లే నవ్వాడు రెడ్డి. సావిత్రమ్మ కూడా నవ్వింది. రెడ్డి సిగరెట్ వెలిగించాడు. సావిత్రి, నేనంటే నీకు కోపం లేదు ప్రశ్నించాడు రెడ్డి. ఎందుకో నీకు తెలీదు. అట్లా మాట్లాడొద్దు. నాకు తెలుసు నేనంటే నీకు కోపం లేదు అన్నది సావిత్రమ్మ. ఎందుకు లేదు? మిమ్మల్ని అర్థం చేసుకున్నాను కాబట్టి. రెడ్డి కళ్ళల్లో ఆలోచన ద్యోతకమైంది. అవును, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, కానీ నేను నిన్నెప్పుడూ చేసుకోలా అన్నాడు బాధగా. పోనీ ఇప్పుడు చేసుకోండి అన్నది సావిత్రమ్మ. ఇప్పుడెందుకు? గడ్డాలు మీసాలు నెరిసిపోయినాక
ఎప్పుడైతేనేం, అది నిజమే అన్నాడు రెడ్డి. 1-2 నిమిషాలు సిగరెట్టు తాగుతూ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. సావిత్రమ్మ మనసులో మాత్రం రకరకాల ఆలోచనలు సందడి చేయసాగాయి. సుధాకర్ ఎంత మెత్తనివాడైనా ఆ తండ్రి కొడుకే. మొండితనంలో తండ్రికి తీసిపోడు. తండ్రి కొడుకుల మొండితనం వల్ల కుటుంబంలో అశాంతి రాకూడదు. వచ్చిందా అది ఇద్దరికీ మంచిది కాదు. ఇద్దరి మధ్య తన బ్రతుకు గానుగలో చెరుకైపోతుంది. ఏంది ఆలోచిస్తా ఉన్నావు? ప్రశ్నించాడు రెడ్డి. నేనొక మాట చెప్పేదా? చెప్పు అన్నాడు రెడ్డి. కోపం చేసుకోరు కదూ? లేదు. నిజంగా కోపం చేసుకోరు కదూ? నిజంగా చేసుకోను. కానీ మీ సంగతి మీకే తెలీదు. మబ్బుల్లేని వానలా వచ్చేస్తుంది మీకు కోపం. ఈరోజు రాదు నవ్వుతూ అన్నాడు రెడ్డి. ఇంత ధైర్యం తెచ్చుకున్న తర్వాత కూడా సావిత్రమ్మ గుండె భయంతో రెపరెపలాడుతుంది. మన సుధాకర్ పార్వతిని పెళ్లి చేసుకోవటం మీకెందుకు ఇష్టం లేదు? ఆలస్యం చేస్తే అసలు అడగలేనేమోనని అడిగేసింది సావిత్రమ్మ. శరీరంలోని రక్తమంతా ఒక్కసారిగా ముఖంలోకి పొంగి వచ్చినట్లనిపించింది రంగారెడ్డికి. రెప్పపాటులో చిరునవ్వుతో విచ్చుకున్న భర్త పెదవులు కఠినంగా ముడుచుకోవటం, కళ్ళు ఉద్రేకంతో జ్వలించిపోవటం గమనించిన సావిత్రమ్మకు మృత్యువును ముఖాముఖిగా చూచినట్లనిపించింది. ఎంతో కష్టం మీద తన్ను తాను సంభాళించుకున్నాడు రెడ్డి. బయట నుంచి చలిగాలి కిటికీ రెక్కల్ని తోస్తుంటే కిరకిరలాడుతున్న గిలక మాత్రం నిశ్శబ్దాన్ని భంగం చేసింది. ఏంది? కష్టపడి చిరునవ్వు నవ్వటానికి విఫల ప్రయత్నం చేస్తూ అడిగాడు రెడ్డి. మన సుధాకర్ పార్వతిని పెళ్లి చేసుకోవటం మీకెందుకు ఇష్టం లేదు? క్షణం తటపటాయించి అన్నది సావిత్రమ్మ. ఇష్టం లేదు అన్నాడు రెడ్డి. అదే ఎందుకు? రెడ్డికి భార్య ధైర్యము, తన సహనము రెండూ విచిత్రంగా తోచాయి. పార్వతికి నాయన ఎవరో నీకు తెలియదు అందుకు. అంటే పార్వతి ఎర్రయ్య కూతురు కాదు? ఆశ్చర్యంగా ప్రశ్నించింది సావిత్రమ్మ. కాదు. మీకెలా తెలుసు? తెలుసుకున్నా. ఇది నిజమేనండి? దిగ్భ్రాంతితో అడిగింది సావిత్రమ్మ. నీకు తెలిసి నేనెప్పుడైనా అబద్ధాలు చెప్పినానా? అప్పటికే తాను హద్దుమీరి మాట్లాడుతున్నానని అర్థం చేసుకున్న సావిత్రమ్మ సర్దుకుంది. చీచీ, ఆ మాట నేను బ్రతికుండగా అనను. మరి? అదంతా పెద్ద కథలే. నీకెందుకదంతా? రాజమ్మ గాలికి ఎగిరే పుల్లాకు మాదిరి ఆడెగిరి ఈడెగిరి కడాన ఎర్రయ్య ఏదాన పడింది. ఈ మాటలంటున్నప్పుడు సుందర్రావు మీద కోపం వచ్చింది రెడ్డికి. ఇవి తన మాటలు కావు. ఈ మాటల్ని తన నాలుక మీద పెట్టినవాడు సుందర్రావు. థూ, నేను అబద్ధాలు చెప్పనయ్యా. అందులో ఆడదాన్ని గురించి అన్నాడు తాను. అలాగైతే మీ ఇష్టం, వంశనాశనం చేసుకోండి. కత్తిలాంటి తన నాలుకతో ఎదుటివాళ్ళ గొంతులు తరిగేటప్పుడు కూడా చిరునవ్వుతో ఉండే సుందర్రావు కోపగించుకుని నిలబడ్డాడు. సుందర్రావు లేకపోతే తాను బ్రతకలడా? తనకు కళ్ళు బుద్ధి సుందర్రావే. కోపం చేసుకోవద్దు స్వామి, అబద్ధం ఎట్లా చెప్పేది అన్నాడు తాను. నెమ్మదిగా కష్టపడి అలవాటు చేసుకోరెడ్డి. నిజాన్ని 20 ఏళ్లు దాచావే, ఒక్కసారి అబద్ధం చెప్పలేవు. ఏ మనిషిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా పొడపాలనో స్వామికే తెలుసు. ఈ అబద్ధం పాపకు కూడా. నిజమే, ఒక పెద్ద పాపం చేసినవాడు తర్వాత కొన్ని చిన్న పాపాలు చేయక తప్పదు అన్నాడు సుందర్రావు. నిజమే, తాను చిట్ట చివరికి పాపకు కూడా తగిలే నిజమైన అబద్ధం చెప్పాడు. ఇదంతా నమ్మబుద్ధి కావటం లేదండి పూడిపోయిన గొంతుతో అన్నది సావిత్రమ్మ. నిజమే అన్నాడు రెడ్డి. ఆలోచనల నుంచి తేరుకుని సావిత్రమ్మకు దుఃఖం పొంగి వచ్చింది. ఏమండి, మిమ్మల్ని ఈ 25 ఏళ్లుగా ఏమీ కోరలేదు. ఈ ఒక్క కోరిక కోరుదామనుకున్నాను. దేవుడు ఇలా చేశాడు అన్నది వెక్కి వెక్కి ఏడుస్తూ. అవును, ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు అనుభవించాలా? అదే లోకం అన్నాడు రెడ్డి భార్య కళ్ళు తుడుస్తూ. రాజమ్మ చేసిన పాపానికి పార్వతి శిక్ష అనుభవించడం ఎంత అన్యాయమండి. నేను చెప్పింది రాజమ్మ సంగతి కాదు, నా సంగతి అని మనసులోనే అనుకున్నాడు రంగారెడ్డి. వరండా కిటికీ వద్ద నుంచి తన్ను చూచి పారిపోయిన రాజమ్మ సావిత్రమ్మ మనసులో కత్తిలా మెరిసింది.